బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హాస్పిటల్లో జెండా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. క్యాన్సర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది డాక్టర్ దత్తాత్రేయుడు నోరి అని బాలకృష్ణ తెలిపారు. బసవతారకం హాస్పిటల్ ఈ రోజు ఇంత పేరుగాంచింది అంటే నోరి దత్తాత్రేయుడే అని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఏం జరిగిందంటే ఫ్రాక్షన్ కూడా వల్ల కూరుకుపోయింది. హిందూపురం నుంచి బాలయ్య బాబు గారు అంత గొప్ప వ్యక్తి, లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్ ఉన్నటువంటి కుటుంబం. Express our happiness. Sir, I request Chairman Garu to మన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి కూడా మొదటి ఇటుకుబడి దగ్గర నుంచి కూడా నాన్నగారు విశ్వవిఖ్యాత సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అలాగే నోరి దత్తాత్రేయుడు గారు, ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణంలో కోడెల సుప్రసాద్ గారు, మొత్తం ఈ ఆసుపత్రి నిర్మాణం నుంచి మొదటి ఇటుకు నుంచి కూడా ఈ ఆసుపత్రితో సత్సంబంధం ఉంది. డాక్టర్ వెంకటనాథ్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ యొక్క ఆసుపత్రిని ఆనాడు మూర్త బలియం అంటాం. అద్భుతమైన ఒక ఈ ఆసుపత్రి ఆవిష్కరణ ఆనాడు చేయడం జరిగింది. ఆ ఆసుపత్రి మొదటి నుంచి కూడా ఈ యొక్క ఆసుపత్రి బాగోగులు అంటే ఈ యొక్క ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు ఏవైతే ఏంటో మరి మన దత్తాత్రేయుడు గారు వెన్నెముకగా ఉంటూ ఈ ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రిని కూడా తీసిపోకుండా ఏదైతే అమ్మగారి నాన్నగారి ఆశయం ఉందో పేదవాడికి ఈ యొక్క వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన